చెరుకు గడను తీసుకుని వచ్చి బాగా చెక్కి శుభ్రంగా ఒక పట్టాలో మూట కట్టి బల్ల మీద పెడతారు కదా. చెరుకు రసం అడిగితే దాన్ని తీసి మిషన్ లో పెడతారు. మిషన్ లో పెట్టిన తర్వాత రసం వచ్చింది. రసం అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ గడ ఉంటుందా, పిప్పి ఉంటుందా? ఈ పిప్పిని కూడా తీసుకెళ్లి మళ్ళీ శుభ్రంగా పట్టాలో కట్టి బల్ల మీద పెడతాడా, బయట పడేస్తాడా? ఎందుకు బయట పడేస్తాడు? అందులో సారం అయిపోయింది కనుక. కాస్త సహోదరులకు అర్థమయ్యే భాషలో మాట్లాడాలంటే టీ పొడి కొనుక్కొని వచ్చి వంటగదిలో అవమానాల్లో పెడతారు కదా. టీ కాసిన తర్వాత పిప్పి మిగిలితే ఏం చేస్తారు? మళ్ళీ అవమానాలని పెడతారా? ఎక్కడ పెడతారు? ఎందుకు పారవేస్తారు? దాంట్లో సారం అయిపోయింది కనుక. సారము అంటే దాని ఎసెన్స్. ఏ అవసరం కోసమైతే దాన్ని తీసుకున్నామో అవసరం తీరిపోగానే దాన్ని తీసి బయట పడేస్తారు. ఇది మనుషులకు ఉన్న అతి పెద్ద జబ్బు. డబ్బులు ఉన్నంత కాలం, ఆరోగ్యం ఉన్నంత కాలం, పలుకుబడి ఉన్నంత కాలం, అందరూ ఉన్నంత కాలం అందరూ మన చుట్టూ బెల్లం చుట్టూ తిరిగి ఈగలాగా తిరుగుతూనే ఉంటారు. అవసరం ఒకరు తిరిగేటువంటి ఒక్కలాగా తిరుగుతూనే ఉంటారు. కానీ ఎప్పుడైతే మనలో ఉన్న సారం అయిపోతుందో, when we lost our essence, everyone will try to leave us. మనలో ఉన్న సారం అయిపోతే మనలోకి ఒకడైనా వస్తాడా? పలకరించడానికి ఇష్టపడతారా? ఏ పలకరిస్తే ఏ భావం నుంచి మేము చేసుకోవాల్సి వచ్చిందో, ఏ బాధ్యత మోయవలసి వచ్చిందో, ఏ వారం లాగాల్సి వచ్చిందని ప్రతి ఒక్కరు కూడా తప్పుకుని వెళ్ళిపోతారు. కానీ దేవుడికి ఉన్న గొప్పతనం ఏంటంటే, నువ్వు ముసలివాడు అయిపోయినా, నీలో సారం తగ్గిపోతూ ఉన్నా, నీలో రసం అయిపోతూ ఉన్నా, నీ ఆరోగ్యము ఆయుష్ తగ్గిపోతూ ఉన్నా, ఆయన తలుచుకుంటే నీకు నూతనమైన సారము కలిగేసి మళ్ళా వడ్డీ లేని కృప నీకు దయచేస్తాడు. ఇది దేవుడి చేయబడి ఒక బలమైన ఆశీర్వాదం. నిర్గమాకాండం 2వ అధ్యాయంలో ఐగుప్తీయుడు ఇశ్రాయేలీయుడు ఇద్దరు పోట్లాడుతూ ఉండగా మోషే ఎవరి పక్షాన్ని నిలబడ్డాడు? ఇశ్రాయేలీయుల పక్షాన్ని నిలబడి ఐగుప్తీయుని చంపి ఇసుకలో పాతిపెట్టి ఇశ్రాయేలీయుల పక్షాన్ని నిలబడ్డాడుగా. ఆ రోజు మోషే ఇశ్రాయేలీయులు మంచివాడయ్యాడు. కానీ ఇంకొక మారు ఇద్దరు ఇశ్రాయేలీయులు పోట్లాడుకుంటూ ఉండగా వాళ్ళిద్దరికి తీర్పు తీర్చడానికి లేదా ఎందుకు కొట్టుకుంటున్నారా అని సమాధానపరచడానికి వెళితే వాళ్ళలో ఒక ఇశ్రాయేలీయుడికి ఏమయ్యాడు? మోషే నచ్చలేదు, చేదోడైపోయాడు. అప్పుడు ఏమన్నాడు ఆ రెండోవాడు? నిన్ను మా మీద తీర్పరిగా అధిపతిగా ఎవరు నియమించాడు? వ్యక్తం చేస్తున్నావు ఏంటి అని అన్నాడా లేదా? అన్నాడుగా. దానికి జవాబు అపోస్తలుల కార్యంలో 7వ అధ్యాయంలో స్టెఫెను చెప్తాడు. చదవండి. అధికారిగాను తీర్పరిగాను నిన్ను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను ఎవరు నిరాకరించారు? ఇశ్రాయేలీయులు మోషేను నిరాకరించారు. ఏ వయసులో నిరాకరించారు? 40 సంవత్సరాల వయసులో మంచి బలం ఉన్నప్పుడు నిరాకరించారు. నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిగాను విమోచకునిగాను నియమించి ఉన్నాడు. ప్రశ్న ఏమిటి? నిన్ను అధికారిగా ఎవరు నియమించాడు? నిన్ను తీర్పరిగా ఎవరు నియమించాడు? ఏ అధికారం ఉందని మా మీద నువ్వు పెత్తనం చేస్తూ ఉన్నావు అనేది ప్రశ్న. దానికి జవాబు ఏం చెప్తున్నాడు స్టెఫెను? పొదలో కనబడిన దేవదూత. ఎవరు నియమించారట మోషేను? పొదలో కనబడిన దేవదూత. He was appointed by God. ముసల్మానయ్యాడు, కానీ దేవుని చేత నియమించబడిన అధికారిగా నియమించబడ్డాడు. తన జీవిత అనుభవాన్ని తాను అనుభవించి రుచి చూచిన యెహోవా ఉత్తమత్వమును గురించి ఇక్కడ మాట్లాడుతూ అంటున్నాడు. నీతిమంతులు ముసలితనమందు సారము కలిగి పచ్చగా ఉంటారు. మోషేని గురించి తెలుసుకున్న తర్వాత మోషే ఏ వయసులో పిలువబడ్డాడు దేవుని చేత పరిచయం కోసం? మొదటి 40 ఏళ్ళు ఎక్కడున్నాడు మోషే? ఐగుప్తు దేశంలో ఫరో రాజు యొక్క
కుమారుడు అనిపించుకొనుచు అంతఃపురంలో ఐగుప్తు విద్యలను ప్రావీణ్యత కలిగిన వాడే పెరిగినాడా లేదా? పెరిగాడే. మరి తర్వాత 40 సంవత్సరాలు ఎక్కడున్నాడు? మిద్యాను దేశంలో ఇత్రో అనేటువంటి ఇంటిలో అతని కుమార్తెను పెళ్లి చేసుకుని గొర్రెల మందను కాస్తూ ఓర్పు సహనం నేర్చుకున్నాడా లేదా? నేర్చుకున్నాడు. మొదలో దేవుడు ఎప్పుడు కనబడ్డాడు? 40 ఏళ్ల వయసులో కనబడ్డాడు? 80 ఏళ్ల వయసులో కనబడ్డాడా? 80 ఏళ్ల వయసులో కనబడ్డాడు. 80 ఏళ్ల నుండి 120 ఏళ్ళు వచ్చేదాకా ఇశ్రాయేలు ప్రజలను నడిపించుచు దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు. సో మాట ఇప్పుడు మోషే ఏ వయసులో దేవుని పని కొరకు నియమించబడ్డాడు? 80 ఏళ్ల వయసులో దేవుని పని కొరకు నియమించబడ్డాడు. మా ఆయుష్కాలం 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఉన్నావు కదా మోషే, మరి 80 ఏళ్ళకి చచ్చిపోలేదే నువ్వు? దేవుడు కోరుకున్నప్పుడు ఏ వయసులో ఉన్నా కానీ దేవుడి చేత వాడబడతాం. దేవుడు కోరుకుంటే వయసుకు సంబంధం లేదు. ఎండిపోయిన ఎముకలకు జీవం ఇవ్వగలిగిన దేవుడు అనారోగ్యంతో ఉన్న మనిషిని వాడుకోగలడా? వాడుకోలేడా? వాడుకుంటాడా? దేవుడు వాడుకోదలుచుకుంటే పిచ్చివాడై మానసిక స్థితి సరిగా లేని వాడిని కూడా వాడుకోగలుగుతాడు. వాడుకోలేడా? వాడుకోగలుగుతాడు. ఆరోగ్యవంతుడిని వాడుకోగలుగుతాడు, ఆరోగ్యవంతుడిని వాడుకోగలుగుతాడు, ధనవంతుడిని వాడుకోగలుగుతాడు, పేదవాడిని వాడుకోగలుగుతాడు, తృణీకరించబడిన వాడిని వాడుకోగలుగుతాడు, ఎన్నిక కలిగిన వాడిని వాడుకోగలుగుతాడు. ఆయనకి అసాధ్యమైనది అది రైట్. సరే, మోషే తర్వాత నాయకుడు ఎవరు? యెహోషువ. నా ప్రశ్నకి జవాబు చెప్పండి. యెహోషువ ఎన్ని ఏళ్ళు బతికాడు? ఎన్ని ఏళ్ళు బతికాడు యెహోషువ? సరే, నేనేం చెప్తాను. లేదు, 110 ఏళ్ళు బతికాడు. నేనమ్మా 110 ఏళ్ళు బతికాడు కదా. ఎన్నేళ్ల వయసులో ఉన్నప్పుడు యెహోషువ అభిషేకం పొందాడు పరిచయం చేయడానికి? ఎన్ని సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు యెహోషువను యాజకునిగా సేవకునిగా ప్రతిష్ఠించారు? నన్నే చెప్పుకోమనుకున్నారని మీరేం చెప్పరా? ఎన్నేళ్ళు బతికారని చెప్పారు యెహోషువ? 110 ఏళ్ళు. ఎన్ని సంవత్సరాల వయసులో అభిషేకం పొందాడు, ప్రతిష్ఠించబడ్డాడు ఈ మోషే తర్వాత ఇశ్రాయేలును నడిపించడానికి? 80 ఏళ్ల వయసులో. మోషే ఎన్నేళ్ళప్పుడు? 80. యెహోషువ ఎన్నేళ్ళప్పుడు? 80 ఏళ్ల వయసులో. 80 ఏళ్ల వయసులోని యెహోషువ దేవుని పరిచయం చేయడానికి అభిషేకించబడ్డాడు. 80 ఏళ్ళు వచ్చేదాకా మోషే కూర్చోమంటే కూర్చోవాలి, నిలబడమంటే నిలబడాలి. సరే, ఇంకోటి కాలేబు ఉన్నాడే. కాలేబు తెలుసు కదా. కాలేబు ఉన్న స్టేట్మెంట్ ఏంటి? ద ఫేమస్, మోస్ట్ ఫేమస్ స్టేట్మెంట్ ఫ్రమ్ కాలేబు. వాట్ డస్ ఇట్? కాలేబు ధైర్యంగా మాట చెప్పాడు ఏంటి? యెహోషువ, నాకు 40 ఏళ్ల వయసు ఉన్నప్పుడు, చెప్పండి, 40 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఏ బలం ఉందో 80 ఏళ్ల వయసు వచ్చినప్పుడు నా దగ్గర అదే బలం ఉందన్నారా? ఆ బలం ఉందని చెప్పి ఏం చేశాడు? కొండ ప్రాంతాలన్నీ కూడా శత్రులను చెదరగొట్టి ఆ ప్రాంతాలన్నీ కూడా వశం చేసుకున్నాడా లేదా? వశం చేసుకున్నాడు. ఎన్నేళ్ల వయసులో? 80 ఏళ్ల వయసులో. కాలేబు ఎన్నేళ్ళు బతికాడు? మనం ఎంతకాలం బతుకుతాం, మన ఎంతకాలం చదువుతామని మన గురించి ఆలోచించుకోవడమే తప్ప, అంతేనా? ఇవాళ చచ్చిపోతాను, రేపు చచ్చిపోతాను, 10 ఏళ్ళు చచ్చిపోతాను, లేచిన దగ్గర నుంచి సాగు పోలేదు, లేదా బతకడం గోల. అయితే బతకడం లేదా సావడం, ఇదే జీవిత యాత్ర అయిపోయింది. బైబిల్లో ఉన్నవాళ్ళు ఎట్టా బతికారు, ఎట్టా చనిపోయారు, ఎట్టా చేశారు, దేవుడు ఎవరిని మెచ్చుకున్నారు, మనం దేవుడు మెచ్చుకోవాలంటే ఏం చేయాలి? వాట్ కైండ్ ఆఫ్ స్పిరిచువల్ జర్నీ దట్ యు ఆర్ డూయింగ్ ఇన్ ఫెయిత్? 119 ఏళ్ళు బతికాడు ఎవరు? కాలేబు. యెహోషువ ఎన్ని బతికాడని చెప్పాను? 110. మోషే ఎన్ని బతికాడు? 120. వరుస వచ్చిందా? ఇంకో మాట చెప్తాను. దానియేలు ఎన్ని బతుకుంటాడు?
97 బతికాడు. ఎన్నేళ్ళు? 97. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం చదివితే దర్యావేషుకు 67 ఉంటాయి, దానియేలుకి 87 ఉంటాయి. దర్యావేషు ఎవరు? ఏ రాజు? నెబుకద్నెజరు బెల్షాస్సరు ఇద్దరు కూడాను బబులోను రాజులు. దర్యావేషు రాజు, మాదీయుడకు దర్యావేషు. ఎవరు? మాదీయుడకు. కోరేషే రాజు పారసీకుడు. రైట్. ఇప్పుడు చూడండి, బబులోను రాజుల కింద పరిచయం చేసిన వాడు దానియేలు, మాదీయుల రాజు అయిన దర్యావేషు కింద పరిచయం చేసిన వాడు దానియేలు, పారసీకుడైనటువంటి కోరేషు రాజు కింద పరిచయం చేసిన వాడు దానియేలు. దానియేలు మొత్తం జీవిత కాలంలో ఎంతమంది రాజులను చూశాడు? బబులోను రాజులు ఇద్దరు, దర్యావేషు మాదీయ రాజు ఒకడు, పారసీకుడైన కోరేషు రాజు ఒకడు. మొత్తం ఎంతమంది అయ్యారు? 40 అయ్యారా? మరి ఇశ్రాయేలీయుల దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఒక రాజుని ఓడగొట్టే కదా తీసుకొచ్చింది, ఇది బానిసలుగా. ఆ రాజుతో కలుపుకుంటే 5 రాజులు చూశాడు తన జీవితకాలం మొత్తం మీద దానియేలు. చిన్నప్పటి నుంచి కూడా దానియేలుకు ఒక మంచి అలవాటు ఏమిటంటే అనుదినము ముమ్మారు దేవునికి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. 6వ అధ్యాయానికి వచ్చేసరికి 80 ఏళ్ల వయసు వచ్చింది. 80 ఏళ్ల వయసు వచ్చినా కానీ 6వ అధ్యాయం రాస్తాడు, ఏం రాశాడు? దర్యావేషు ఒక తాకీదు రాశాడేమని, శత్రువుల చేత ప్రేరేపించబడిన వాడై. దానియేలు శత్రువుల చేత ప్రేరేపించబడిన వాడై ఒక తాకీదు రాశాడేమిటి? 30 దినముల వరకు రాజా నీ యొక్కనే తప్ప ఈ రాజ్యంలో ఉన్న పౌరులు ఎవరు కూడాను వేరే ఎవరికి మనవి చేయటకు వీలు లేదు అని ఒక తాకీదు రాయిగా, తాకీదు జనులలో చాటించబడగా, తాకీదు కానీ చాటించబడిన అనుభవాలు కానీ భయపడక దానియేలు 80 సంవత్సరముల వయసులో యెరూషలేము తట్టు తన కిటికీలు తీసి 2 చేతులు ఆకాశం తట్టు చాపి అనుదినము ముమ్మారు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏ వయసులో? ఊరికి అనుకుందాం 15 ఏళ్ల వయసులో పోయాడు అనుకుందాం బబులోను దేశాన్ని. ఇప్పుడు వయసు ఎంత? 80 నుంచి 17 తీయండి. ఈ లెక్కలు రావు. 100 రూపాయలు 2 రూపాయలు చొప్పున లక్షకి ఎంత వడ్డీ? అసలు వాక్యం చదువుతున్నప్పుడు కూడా నేను ముస్లిం రావు మీకు. ఎట్లా చెప్పండి? 80లో నుంచి 15 తీస్తే ఎంత? 63, 65, 65 ఏళ్ళు ప్రార్థనా జీవితంలో విసుగులా వచ్చిందా? వచ్చిందా? రాలేదు. గట్టిగా 10 ఏళ్ళు ప్రార్థన చేస్తే మనం అవుతామా? 10 సంవత్సరాలు ప్రార్థన చేస్తే నాకంటే ప్రార్థన పనులు ఎవరు లేదని ఫీల్ అయిపోతామా లేదా? అవుతాం కదా. కానీ దానియేలు 65 సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తున్నా కానీ ఆగలేదు. ప్రార్థనా జీవితం ఆగలేదు. గర్వం తలకెక్కలేదు. సింహాల బోధైనా పడవలేదు. వెళ్ళిపోయా, రాత్రంతా సింహాలతో సహవాసం చేశా, తెల్లారి పొద్దున మళ్ళీ రాజమార్గంలో బయటికి తీసుకొచ్చాడు దేవుడు. ఎందుకు? 65 ఏళ్ళైనా కానీ 65 సంవత్సరాల అనుభవం, ప్రార్థనా జీవితం మాత్రం విడిచిపెట్టలేదు. నా పాఠం ఏమిటంటే సారము కలిగి ఉంచితే దేవుడు వృద్ధాప్యంలో కూడా వర్ధిల్లుతారు. దేవుడిచ్చిన సారము, దేవుడిచ్చే మువ్వ వేసిన అనుభవాలు ఉంటే వృద్ధాప్యంలో కూడా వర్ధిల్లుతారు. ఇది నా పాఠం. అండ్ వృద్ధుల గురించి ఇప్పుడు దాకా చెప్పిన 4 మాటలు కూడాను పాత నిబంధనలు, కొత్త నిబంధన జోలికి వెళ్ళలే. కానీ జకరియా ఎలిజబెత్ వృద్ధులా కురవాళ్ళ? వృద్ధులే కదా. సుమయోను అన్న వృద్ధులా కురవాళ్ళ? వృద్ధులే కదా. పౌలు ఫిలోమోను పత్రిక రాస్తూ అంటాడు, వృద్ధుడనైనా నేనెవరిని? వృద్ధుడనైనా నేను. చాలా మంది వృద్ధులకి వయసు పైబడుతున్నప్పుడు ఉండేటువంటి ఒక సైకలాజికల్ ఫీలింగ్ ఏంటంటే, ఏముంది పాస్టర్ గారు, అయిపోయాంగా. ఏమైపోయావు? అసలు ముసలోడు అయ్యావు. అయితే ఏమొచ్చింది నీకు? ముసలోడు అయితే ఏమొచ్చిందట? 2వ కొరింథీ పత్రిక చదవండి, మాట చదవండి. 4వ అధ్యాయం 16వ వచనంలో పౌలు ఏమంటాడు చూడండి. కావున మేము అధైర్యపడము. ఎందుకు? ముసలోడు అయ్యామని మాకు భయము
మన అంతరంగ పురుషుడు దినదినము అనుదినము దేవునిలో నూతన పరచబడుతూ ఉన్నాడు. వయసు పెరిగే కొద్ది ఏం పెరగాలి చెప్పండి? జ్ఞానమా? లేచిన దగ్గర నుంచి నాకు లోకంలో ఉన్న సామెతలు తీసుకురావడం, ప్రసంగాల్లో పడేయడం. ఏం పెరగాలి వయసు పెరిగే కొద్ది విశ్వాసకి? అంతరంగ పురుషుడు నూతన పరచబడాలి. ఏ పురుషుడు? అంతరంగ పురుషుడు నూతన పరచబడాలి. శరీరానికి శరీర నియమం ఉంటుంది, ఆత్మకి ఆత్మ నియమం ఉంటుంది. పౌలు చెప్పినట్లుగా శరీరమేమో బలహీనంగా ఉంటుంది, ఆత్మేమో బలపడుతూ ఉంటుంది. శరీరమేమో అలసిపోతూ ఉంటుంది, ఆత్మేమో దేవుళ్ళు ఆనందిస్తూ ఉంటుంది. వృద్ధాప్యం వచ్చేసరికి దేవుళ్ళు ఆనందించడం నేర్చుకోవాలి. శరీర బలహీనతలు అడ్డం పెట్టి చాలా మంది కూడా ఒక నిమిషం మోకాళ్ళు ఉంచి ప్రార్థన చేయడానికి ఇష్టపడరు. వాక్యం చదవడానికి కళ్ళు పని చేయడం లేదంటారు. మందిరానికి రావడానికి సాకులని చెబుతారు. ఓరయ్యా ఇంట్లో కూర్చొని టీవీలో చూడమంటే మాత్రం బాగా దిట్టంగా చూస్తారు. ఏ దానికి లేని సాకులు మందిరానికి వచ్చినాయా? బాహ్య పురుషుడు కృషించుతూ ఉన్నా కానీ అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడ్డాడు. I would like to conclude my session with one more verse from the Epistle of Philippians. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12 నుండి 17 వచనాలు చదవండి ప్రశాంతంగా. అనుకోవడం లేదు కానీ నేను దేని నిమిత్తము పట్టబడ్డాను. సహోదరులారా అనుకోవడం లేదు, ఒకటి చేస్తున్నాను, వెనుకున్నాను మనిషి ముందున్న వాటి కొరకు వేగిరపడుతున్నాను. చాలు నా పాట ఇదే. శరీరం కృషించిపోతున్నప్పుడు అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుతూ ఉండాలి. ఇది ఆరోగ్యానికి సంబంధించిన విషయం. అయితే ఇక్కడ పౌలు చెప్తున్న ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మాట ఏమిటంటే, ఇదిగో నేను వృద్ధుడనైపోతున్నాను, ఈ వృద్ధాప్య దశలో ఒక పని చేస్తున్నాను. ఏమిటి అంటే నా వెనుకున్న వాటిని మరిచిపోయి ముందున్న వాటి కొరకు వేగిరపడుతుంది. వెనకే ఉంది, ముందే ఉంది. పౌలుకు వెనకే ఉంది, ముందే ఉంది. ఇదే ఫిలిప్పీ పత్రికలో అంటాడు, బ్రతుకుడ క్రీస్తే చావు అయితే లాభం. అయితే ఈ రెండింటి మధ్యలో నేను ఇరుకున పడిపోయింది. ఇప్పుడు చెప్పండి, పౌలుకు ముందే ఉంది, వెనకే ఉంది. మధ్యలో ఇరుకున పడ్డాను అన్నాడా? ముందే ఉంది, వెనకే ఉంది. ఇప్పుడు ఆయన మధ్యలో ఉంటే ఏం లేదా? ఇస్సాకరు 2 దొడ్ల మధ్య పండుకొని ఉన్న ఘాతకమని రాశాడా? రాయలేదా? రాశాడు కదా. అంటే ఇస్సాకరుకు ముందే ఉంది, వెనకే ఉంది. ముందు ఒక దొడ్డు ఉంది, వెనక ఒక దొడ్డు ఉంది కదా. అట్లాగే కొన్నిసార్లు మన ఆలోచనని కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నప్పుడు వీ డు నాట్ నో హౌ టు గో అండ్ హౌ టు లీవ్. ముందుకెళ్ళాలో వెనకెళ్ళాలో మనకి చాలా సార్లు తెలియదు. పౌలు కూడా తెలియదట. ఏం తెలియదయ్యా అంటే, ముందుకు వెళితే నేను క్రీస్తున్నాడు, వెనక్కి వస్తే సేవలో కష్టాలు పడ్డాడా, సుఖం అనిపించాడా? పౌలు కష్టాలేనా? వెనకబడిన కష్టాలు వెనకున్నాయి, ముందేమో క్రీస్తున్నాడు. నేనేం చేస్తున్నాను ఇప్పుడు? వెనకబడ్డ కష్టాలన్నీ గుర్తు పెట్టుకొని క్రీస్తును మర్చిపోతున్నానా? వెనకబడ్డ కష్టాలు మర్చిపోయి క్రీస్తును చూస్తున్నానా? ఏంటి ఆ మాట అర్థం ఏంటి? వెనుకున్న వాటిని మర్చి ముందున్న వాటి కొరకు వెళ్ళడం అంటే అర్థం ఏంటి? వెనక కష్టాలు పడ్డాను, ఆ కష్టాలన్నీ కూడా రాస్తాడు. మీరు చదవద్దు కానీ ఇప్పుడు ఆ పండే కష్టాలని రాస్తాడు. కష్టాలు పడినోళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? అందరూ కష్టపడ్డవాడేనా? రైట్. కష్టపడినప్పుడు, బాధ అనుభవిస్తున్నప్పుడు, యాతన, వేదన, విసుగు వస్తున్నప్పుడు జీవితంలో ఏమనిపించింది? అనిపిస్తుందా? అనిపించినప్పుడు నువ్వేం చేయాలంటే హన్నా గురించి జ్ఞాపకం చేసుకోవాలి. హన్నా తన వైర్యకు పెనిన్నా చేత విసిగించుతూ ఉండగా ఆమె షిలోహులో ఉన్న దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేశాను. కాబట్టి సచివాలయంలో మందిరానికి వచ్చి ప్రార్థన చేయండి. అంతేనా? ఇశ్రాయేలీయులు ఐగుప్తీయుల చేత వారి ప్రాణములు బహుగా విసిగిపోగా వారు ఇశ్రాయేలీయుల దేవునికి మొరపెట్టి ఆ మొర దేవుని యొద్దకు
చేతులు కనుక చచ్చిపోవాలనుకున్న వాళ్ళు, విరక్తి ఉన్నవాళ్ళు, వైరాగ్యం ఉన్నవాళ్ళు, నా జీవిత ఈత లేకపోతున్నాను, నా పరుగు పన్ను పరిగెత్తలేకపోతున్నాను, నా నడక నడవలేకపోతున్నాను, నాకు ఇంట్లో బాధలే, ఒంట్లో బాధలే, బయట బాధలే అనుకున్న వాళ్ళందరూ కూడా ఎక్కడికి రావాలి? అంతేనా? భార్యాబాధ పడలేక, ఇంట్లో గొడవ తట్టుకోలేక సినిమాలకు పోయే బ్యాచ్ ఉన్నారా లేదా? ఉన్నారా? సెంటర్లోకి పోయి ఇటు పెద్ద అంటే మేసాలు తిప్పుతో కూర్చుంటాడు, ఇంట్లోకి పోతేనేమో కొట్టించుకుంటాడు. అవునా కాదా? ఏంద్రయ్యా ఎడ కూర్చున్నావు, ఏంద్రయ్యా ఇటు దూరుతున్నావు అంటే ఏం చెబుతున్నావు పాస్టర్ గారు? బాధలు ఉన్నాయి, నేను కాదన్ను. బాధలు ఉంటే నీకు సంసారంలాగా ప్రాణం ఎందుకు విసుగుబుట్టి చనిపోవాలనిపిస్తుంది? బాధలుంటే దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసి, దేవుడితో సహవాసం చేసి, క్రీస్తులో నూతన పరచబడిన వాడిపై క్రీస్తు వైపు చూచు పరుగు బంధువులు ఓపికతో పరిగెత్తాలి కదా. అది ఎందుకు మర్చిపోయావు? Why are you trying to get a temporary solutions for your problems? భూలోక సంబంధమైన పరిష్కారాల కోసం ఎందుకు వెతుకుతున్నావు? పరలోక సంబంధమైన పరిష్కారాల వైపు చూస్తే ప్రభు నీళ్ళల్లో పడినా, నిప్పుల్లో పడినా సమృద్ధి అయిన చోటికే నడిపిస్తాడు. నా పాట ఏంటంటే, నిందలు వస్తాయి, మనశ్శాంతి లేకుండా చేస్తాయి, కళ్ళ ముందు అన్ని కనపడుతూ ఉంటుంది, తినబుద్ధి, మంచం మీద కాస్ట్లీ పరుపులు, దిండ్లు, దుప్పట్లు కనపడుతూ ఉంటాయి, కానీ కొడుకుంటే నిద్ర రాదు. ఇంట్లో అన్నీ ఉంటాయి, బీరువా నిండా బట్టలు ఉంటాయి, కానీ కలకలతో ఒక మంచి బట్ట కట్టుకోబుద్దా? కట్టుకోబుద్ది కాదు. ఇన్ని బాధల మధ్యలో కూడా నాకున్న ఏకైక నిరీక్షణ ఏమిటంటే, నన్ను రక్షించి విశ్వాసంలో నడిపిస్తూ ఉన్న నా ప్రభువు అంతం వరకు నన్ను నడిపించగలడు. ఆయన అంతం వరకు నడిపించగలడు. ఆయన నడిపిస్తే నేను మహిమలో చేరాను. ఈ బాధల వైపు చూడవద్దు, వెనక జరిగిపోయిన బాధల వైపు మీరు చూడవద్దు. వెనుకున్న వాటిని పరీక్ష, ముందున్న వాటితో వేగిన పరీక్ష, క్రీస్తును చూడాలి అనే కోరిక పౌలుకున్నట్టుగా. కూడి వచ్చిన వారందరూ, మరి ముఖ్యంగా ప్రభాకర్ గారి విషయంలో చెప్పే రెండు అంశాలు ఏంటంటే, బాహ్య పురుషుడు కృషించిపోవచ్చు ఉన్న మీలో అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుతూ ఉండాలి. రెండవదిగా సైకలాజికల్ ఇంబ్యాలెన్సెస్, అంటే బాధలు ఉంటాయి, నేను ఉండమని చెప్పను. లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకంలో జయించి ఉన్నాను కనుక మీరు కూడా లోకమును జయించుదురు. When we have the victorious commander with us, he fights each and every battle that we are facing and he will lead us to the victory. కాబట్టి మీకేం బాధ లేదు, ఆయన నడిపిస్తారు. అండ్ ఆయన మీ అంతరంగ పురుషుడిని నూతన పరుచుతూ ఉన్నప్పుడు, ఆయన మీ యుద్ధాలు చేసి మిమ్మల్ని గెలిపిస్తూ ఉన్నప్పుడు, రాబో తరాలకు సాక్షులుగా మీరు నిలవబడే కృప మీరు పొందుకుంటారు. స్తుతి పాటలు పాడుతూ సాగిపోతూ ఉంటారు. స్తుతి పాడేదనే ప్రతిదినము, స్తుతి పాడుటేనా అతిశయము. స్తుతి పాడేదనే ప్రతిదినము, స్తుతి పాడుటేనా అతిశయము. దవయవానుడా మనోహరుడా రక్షకుడా నా ప్రియుడా, దవయవానుడా మనోహరుడా రక్షకుడా నా ప్రియుడా. స్తుతి పాడేదనే ప్రతిదినము, స్తుతి పాడుటేనా అతిశయము. స్తుతి పాడుటేనా హల్లెలూయా. అలా బ్రతికినంత కాలం స్తుతి పాటలు పాడుతూ కొనసాగే కృప దేవుడు మీకు దయచేయును గాక.